దేవతలందరూ దీవెనలు జరిగను కళ్యాణు విధియాపురములు జనకుని సభలో జరిగను వైభోగం హరే రామ రామాయణ హరించును పాపములన్నీ హరే రామ రామాయణ హరించును పాపములన్నీ జన్మ ధరించిపోయినది హరించిపోయిందా చూసావా గృహానికి చేరుకున్నారు అలాగనే మాది గ్రామము బేతపూడి పింగిపర మండలం గుంటూరు జిల్లా సిహెచ్ నరసింహారావు సమాజం అవును మా అడ్రస్ 9959447478 ఫోన్ నెంబర్ మా గురువు గారు మహమ్మద్ పెద్ద పంతులు గారు చూసావా కులమే గొప్పది కాదు గుణం గొప్పదై ఉండాలి అది ఎప్పుడే చూసావా రంగమ్మ శివరామయ్య ఉంచుకోకూడదు డబ్బులు అసలు నాథ దేవి ఎందుకు బ్రతమలో ఎందుకు పూజలో చేస్తున్నాను కానీ కొంత పేరెంట్ అంటున్నారు ఏమని రంగమ్మ రంగమ్మ ఎన్ని పూజలు చేసినాను స్త్రీకి నాగరాజు నాగవేశ్వరం దోషం ఉంటే సంతానం కలిగి భర్త అవును ఈనాడు నాగవేచంతకి వెళ్ళి ఈ నాగదోషం పోయి మనకి సంతానం కలగాలంటే మరి ఎప్పుడైనా చేయాల్సిందే ఎప్పుడైనా పూజే తాను ఇప్పుడు దాన్ని చేరుకొని నాగరాజును ధ్యానిస్తున్నారు ఈ విధంగా ఆ పేరెంట్ అందరూ కూడా స్నానాలు ఆచరించి బట్టలు ధరించి ఆ నాగేశ్వరం దగ్గర బయలుదేరే తమ్ముడు బండ మీద నాగమయ్య పుట్ట దగ్గర చేరుకున్నారు గ్రామ పేరెంట్ కోటేశ్వరుడు వారి ఆగే ప్రసక్తి లేదు గోపాలు అవును పుట్టకొమ్మలు గుడిస్తూ నాగరాజుని పసుపు కుంకుమతో పూజ చేస్తూ చేసిన బాకీలన్నీ తీరుస్తూ చూసావా నాగరాజుని ధ్యానిస్తున్నారా అడిగిన ప్రమాణటువంటి గ్రామంలో నాగరాజా నాగమయ్య నీ పూజ నీ మమతో నాగమయ్య నీ పూజ నీ మమతో చేసినాను నాగమయ్య నీ సేవ ధనముతో చేసినాను నా జీవలు కరుణాకరా నాగమయ్య నీ పూజ నీ మమతో చేసినాము నాగమయ్య నీ సేవ ధ్యానముతో చేసినాము నాగమయ్య
కదలిరార కరుణాకర కదలిరార కరుణాకర బిడ్డలలేని గొడ్డురాలని దూషించదని లోకం బిడ్డలలేని గొడ్డురాలని దూషించదని లోకం బిడ్డలలేని గొడ్డురాలని దూషించదని లోకం బిడ్డలలేని గొడ్డురాలని దూషించదని లోకం నాగయ్య నాగప్ప నాగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ నా పుట్టని పుట్టవయ్య నాగరాజ పళ్ళు తెచ్చమయ్య నాగరాజ నీ పుట్ట చంద ఉంచినాము నాగరాజ పళ్ళు తెచ్చమయ్య నాగరాజ నీ పుట్ట చంద ఉంచినాము నాగరాజ తండ్రి రారా నా తండ్రి రారా అంతులేదరన్నా చల్లని నాగన్న తండ్రి రారా చల్లని నాగన్న నాగముంద్రుడు ప్రార్థన చేసింది ఆ కులారంగమ్మ సంతానం కోసం. నాగముంద్రుడి కరుణించలేదు, తిరిగి గృహానికి చేరుతుంది పాప. వెళ్ళే సమయంలో గ్రామంలో ఉన్న పేరెంటాలు చూసి అమ్మాయి అవి అమ్మాయి వీసొచ్చేది ఎవరో అయ్యో కొల్ల శిబిరం గారి భార్య రంగమాంబ. ఏంటి గొడ్డు పోతున్నారు కదమ్మా, మాచకమాయ పిల్లలు ఏందా ఓరకు బదారు తిరుగుతుంది. ఎదురు వస్తారన్న ఇది కూడా లేకుండా మొహం చూసిన పాతకం తగిలింది. అందుకని అసలు నాకు పిల్లలు కనాల్సిన దాన్ని ఏంటే పిల్లలు కనాల్సిందని వాళ్ళు అసలే పిల్లలు కనాలమ్మా. పిలుచుకెళ్ళి అవసరం పేరెంట్స్ అనిపోతే అట్టాటి కాళ్ళు దొక్కుతున్నాయింది. కాళ్ళు దొక్కిపోతే మంచిదని చెప్పి
కొల్ల రంగమ్మ గృహానికి వచ్చి నాథా దాసుని అది పడే బాధ ఏంది అసలు? ఊగిలో వదిలించుకుంటుంది. కానీ నాగరాజుని ధ్యానించి ఏ శ్రావణి పుత్రా వదిలిపెట్టు. ఆ గ్రామంలో పేరెంటాలు గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు. గృహానికి చేరుకొని కూర్చున్నారు. భరణం వేసి ఈ మోకాళ్ళు ఎరగొట్టడం వేరే వాళ్ళకి. దేవి దేవి ఈ నాడు వీధిని వస్తుంటే ఓహో నాగరాజు కరుణించలేదు నాదా. అవును దేవి. పేరెంటాలు అంటున్నారు ఏమని? బిడ్డలేని గొడ్రాలు రంగమ్మ మాట రంగమ్మ దేవి ఉదయం లేచి దాని ముఖం చూసిన పాపం అంటున్నారు స్వామి. రంగమ్మ బాధపడుకు దేవి. ఉదయం కాకముందే చూస్తున్నారు దాన్ని. బ్రహ్మదేవుడు మా వాట బ్రహ్మత్య పాత్ర అంటున్నారు. అవును దేవి. అవును. దేవి ఆ బ్రహ్మదేవుడు మన లలాట ముందు విలరాసి ఉన్నాడు. అలాగనే జరుగుతుంది. సంతాన భాగ్యం అనుకున్నట్లయితే తప్పకుండా సంతానం లభిస్తుంది దేవి. చింతించుకు దేవి. ఇంకెక్కడ సంతానం లేదు స్వామి. దేవి ఏదో కాలక్షేపంగా ఆపితే మనుషులు దొరుకుతాయి. చూసావా అలా రంగమ్మ అదేందు జనానికి అంతగా ఆహా దేవి దేవాల దేవతరాడి ఆ రంగమాంబాది పాపి ఎందుకు పుడుకుంది. ఆహా. ఎందరో భగవతి రూపులు ఉన్నారట. ఏయ్యా. ఉన్నారట. ఆహా ఎక్కడున్నారు? ఈ భక్తురాలి మరి అలగించిన దేవుడే లేడా? అవునవును. ఈ సంతాన యోగ్యత లేదా? గోడు గోడున దుఃఖించనమ్మా. రంగమ్మ దుఃఖిస్తూ ఉంటే ముక్కోడు దేవతలను దేవుడు కొండల్లో ఉన్నటువంటి ఆహా. ఆ వెంకటేశ్వర స్వామి చూచాడట. సోమే డరసమాజ్యం. ఓహో పాపం ఆ సంతకాడు ఒక డ్రెస్సులో ఉన్నాడు, ఇప్పుడు ఇంకో డ్రెస్సులో ఉన్నాడు. నేను భాగ్యరాలు. అవును. సంతకాడు ఈ డ్రెస్సులో లేడు. మా బాబాయ్ ఆ, ఆయనకి తెలుగుతుమ్మ కదండి చాలా ఇష్టం. అందుకనే ఇందాక ఇప్పేశాడు మొత్తం. చూసా కొలల రంగమ్మ ఆ, కన్నీరు కాచుతుంటే వెంకటేశ్వర స్వామి అంటున్నాడట. ఏ అమ్మా. కొండ దిగి వస్తున్నాడు. ఏ విధముగా? ఆ రంగమ్మ కోసమే శ్రీనివాసుడు. ఏలా? ఆ ఏడు కొండలు ఆ ఏడు రత్నాల రంగమ్మ అమ్మో. భయపడుతుంది. ఏమిటి ఏమిటి? నీ జాతకంలో సంతానం ఉన్నది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంటుంది. తెల్లవా 3 వరకు కూడా పెన్షన్ తీసుకునే సమయంలో చూసావా ఏంటమ్మా? నీ జాతకంలో సంతాన యోగ్యత ఉన్నదమ్మా. ఆ? భయం లేదు రంగమ్మ అని భక్తికి నచ్చింది. స్వామి ఎప్పుడు చెప్పాడు? ఆహా. తుళ్ళిపడి లేచింది రంగమ్మ. ఇల్లే. వెంకటేశ్వర స్వామి నా కళ ఏందబ్బా? పరిమిడిచిపడింది. స్వామి. ఆహా.
కలొచ్చింది స్వామి. అమ్మో ఏమి దేవి? రాత్రి ఆ తిరుపతి ఏడుకోవడ స్వామి కనిపించి రంగమ్మ నీ భార్య భర్తలకు ఇరువురు కూడా ముడుపులు కట్టుకుని నా కొండవద్దకు వస్తుంది. అయితే నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. అలాగే దేవి. అలాగైతే కొందరి పేరెంట్ ఎల్లట్టు పెట్టుకుని తప్పకుండా వెళ్ళాలి దేవి. రేపు సుందరమైన శుక్రవారం శ్రీ వెంకటేశ్వర సన్నిధికి తప్పకుండా వెళుతావు దేవి. అలాగే కొందరు పేరెంట్ వెళ్ళినా అమ్మాయి కృష్ణవేణి అమ్మాయి ముత్తేశ్వరమ్మ ఏంది మరి తిరుపతి వెళ్తున్నాం? వస్తారా? సరే వచ్చేది మాయ్ ఇదిగా మీ ఛార్జీలు మీరే తెచ్చుకోండి. వచ్చేటప్పుడు తల మన మీరు పొంగలు చేసుకున్నవాడు మన మిత్రులు వాళ్ళతో బయలుదేరారు. కానీ శివరామయ్య ఆ రోజుల్లో కాలినడకన వెళ్ళారు. అవును, అంత దూరం ఎలా వెళ్ళగలవు నాయన? అసలు ఎవరితో పలకట్లేదన్నా, వాహనాలు లేవు, ఏ బస్సు మార్గాలు లేవు, అసలు ఎవరితో సంబంధం లేదు. ఎంతటి కోటేశ్వరులు నడిచి వెళ్ళాలి. శివరామయ్య రంగమే బయలుదేరారు. కోటేశ్వరుడు పోయిందా జోడు కోడెలా బండి గట్టాడు, బండి ఎందువల్ల దాహం దేవి అప్పుడే దేవి దాహం వేస్తుంది. రంగమ్మ ఈ నిత్య రెండవ మధ్యలో నాకు దాపిస్తుంది దేవి. దేవి అది చూడు, అక్కడ మరీక్ష కనిపిస్తుంది దేవి. ఆ వృక్షం దగ్గర వెళ్ళి నేను అక్కడ కూర్చొని పెట్టి నీకు దాహం పట్టుకొస్తా దేవి. అలాగే వెళ్ళాము. భార్య కోరిక నెరవేర్చిన వాడే భర్త అనుకుంటూ పెట్టి ఆ శివరామయ్య ఆయన సందకాడి నుంచి అన్నం ఎరగడ ఆయన నుంచి ఈ కథ కోసమే కొట్టుకాడికి శివరామయ్య రంగమ్మ ఆ భర్త దాహాద్రికి వెళుతున్నాడు. దాహం కోసం పోతున్నాడు ఆయన. పురుషం కింద కొడుతున్నారు రంగమ్మ. వాడి శ్రమకు తప్పదుగా సంసారం ఉందని ఏం చేస్తావు? ఆడ గట్టెత్తే పోయి తెచ్చుకుంది. సొంకల మూర్తిలో కట్టేశారు మా బావనే. అదేం కాదు, శనిబాబా మంచివాడు. మంచివాడు కాబట్టి కట్టేసిందాడా. చూసావా పుష్పం తగ్గి చూసింది రంగమ్మ. నా తెలుగు చెప్పాలని కొల్లా రంగమ్మ ఏడుకొండల వాడ వెంకటరమణ. ఆ వృక్షం పైన ఎవరున్నారయ్యా? ఎవరండి? రెండు దేవతా భాష బంగారు మనిషిగా తలతలా మెరిసిపోతున్నాయి. అబ్బా ఎంత ఘోరారణ్య మధ్యమన ఇటువంటి పుణ్యకథను కూడా చెప్పించాలి కదా అని సిండికేట్ కాలనీ వారు కాలనీ వారు తీసుకెళ్లి పెద్దవారు కూడా మన కుటుంబంతో వెళ్ళి ఆ వారి బ్రాహ్మణాచారి గారు ధర్మపత్రి రాజేశ్వరి గారు వాళ్ళ కుటుంబ కుమారుడు కుమార్తెలు మనవులు మనవరాళ్ళు బంధుమిత్రులు అందరూ కూడా కలిసి వారిదే ఈ ప్రోగ్రాం గ్రామ పెద్దలు కూడా జరపడానికి నిశ్చయించారు. ఎల్లవేళ్ళు కూడా ఈ కథ చెప్పించేటువంటి వారిని చారి ఆచార్య గారిని వారి కుటుంబాన్ని కాపాడక్షించడానికి ప్రార్థన. చూసావా ఇంత అన్నమైనటువంటి బస్సులు ఈ అరణ్యంలో ఎలా నివసిస్తున్నాయి? ఏం చేస్తున్నాయా? ఎందుకు ఉంటున్నాయా? అయినా పళమని మెరిసి కూర్చున్నాయి. అబ్బా అందమైనటువంటి ఆ పక్షులను ఒక్కసారి ముద్దాడిన నా భ్రమ తీరు కదా అనుకుంటుంది రంగమ్మ. శివరామ గారు దహం తీసుకొచ్చాను. దేవి అలా ఉన్నవి ఆ గూడులో పక్షులు చూడండి ఎంత అందంగా మెరిసిపోతున్నాయి. ఒక్కసారి సంతానం లేనటువంటి వారికి కుక్క పిల్లల యందు పిల్లి పిల్లల యందు బరిగడ్డ తోడ యందు ప్రేమగా ఉంటుంది కదా అని బరబర ఆ వృక్షం నుంచి పచ్చిబడి తెచ్చింది. చూడు బిడ్డలు లేనటువంటి ఆడత్రాలు రంగమ్మ అడవిలో ఆ పక్షులు చూసి అద్దు ముద్దలు ఆడుతున్నారు.
వారి యొక్క తల్లిదండ్రులు ఆహా. తీసుకుని వెళ్ళి ఆ. ఆ గుడిలోనే వదలండి. సరే సరే. శివరామ ఎప్పుడు పక్షులు తాగాడు. ఓహో, ఆ పక్షులు ఎలా ఉన్నాయి తమ్ముడు? ఎలా ఉన్నాయండి? మనలాంటి మానవులు పక్షులు తాకకూడదట. ఆహా. పక్షులు తాకినంత మాత్రమున మాత్రమునా? అయ్యయ్యో విల్ల తన్ను కలాడి బిడ్డలు ముడి వరగిపోయే. అయ్యో తన్నానా, దేవనానా. తన్ను కలాడి బిడ్డలు తన్నుకొని పక్షి బిడ్డల ప్రాణాలు పోయినవి. తల్లిదండ్రులు ఆ పక్షుల తల్లిదండ్రులు మేపుడికి వెళ్ళి మేపుడు తీసుకొని వచ్చాయి. అవును. బిడ్డల పలుకుటలేదు, దేవి బిడ్డల కదులుటలేదు. దేవి ఆలస్యంగా వచ్చావని అలిగి పడుకున్నట్లున్నవి. లేపు దేవి. మా లేవండమ్మా, మీకు మేపులు తీసుకొచ్చాం. కదులుటలేదే. అయ్యయ్యో ముక్కుపోతున్నారన్నటువంటి బిడ్డలు మరణించాయి నాదా. అమ్మా దేవతా పక్షులారా, అమ్మా ఎవరమ్మా మిమ్మల్ని చంపినటువంటి దుర్మార్గులు? అమ్మా అమ్మా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతురా అమ్మ బిడ్డలా. అమ్మా ఇచ్చుటెవరు నువ్వు లేరే. అవునవును. ఎలా మరణించారో కదా బిడ్డలారా. అమ్మా అమ్మా నా దేవి ఈ అడవి ప్రాంతంలో బరువు కనిపించుటలే. అవును. అరుగు ఇద్దరు మానవుల బండి పెట్టుకుంటున్నారు. వారే మన బిడ్డలు సంహరించి వెళ్తున్నారు. అవును దేవి. వారే ఓ మానవులారా, గూటిలో ఉన్నటువంటి బిడ్డలు ఏ పాపం చేశాయి? అవును. ఎందుకు చంపి పెడుతున్నారు? వీరి బిడ్డలు కనలేదా? బిడ్డ దుఃఖం అంటే ఏమిటా? ఎరుగురా లేదు లేదు ఎరుగురా ఎరుగురా. మేము దేవతా పక్షులం. మా దిమ్మ నుండి వచ్చేటువంటి మాట వృధాగా పోదు. ఓ మానవాదమా, మీకు బిడ్డ జన్మిస్తుంది. అవును. మీ బిడ్డకు 16 సంవత్సరముల ప్రాయం రాగా మా బిడ్డలోని కుళ్ళి కుషించి నశించి మరణించరాగా. పక్షుల శాపం మానవులకు తెలియదు. శివరామయ్య రంగం అనే దంపతులు తిరుపతికి పెడుతున్నారు. చూసావా, ఆ పక్షులే తిరుపతమ్మ గోపయ్య అని చెప్పబడుతున్నారు కొంతమంది కథలు. వాడు అన్నా చెల్లెలు భార్య భర్త కాకూడదు. పాత చరిత్ర. మేము హరిదాసులం. తరతరాల నుండి నాటకములు, హరికథలు, వీధి భోగవతం ఆడినటువంటి వారు మా నాన్నలు, మా తాతలు. అక్కడి నుండి వచ్చింది మా యొక్క వంశం. పాత చట్ట కింద ప్రకారం
అన్న చెల్లు భార్య భర్త కాకూడదు తమ్ముడు. తెలియక అడిగి చేస్తున్నారుట. ఏ విధమయ్యా? తందన్నా యో దేవా నందనానా భళే భళే నివాయి రాజా నందనానా భళే భళే తందనానా నమో దళారా రవరా నమో దళారా దిగవ తిరుపతినండి. ఎగవ తిరుపతి కూడా ఆనాటి కాలంలో కాలినడక నడిచి వెళ్ళాలి. అవునవును. చూసావా తిరుపతి అంత పవిత్రమైన దేవస్థానం, మన ఆంధ్ర రాష్ట్రానికి వెలుగు తెచ్చిన తిరుపతి యాత్ర భారతదేశంలో అతిపెద్ద రోజుకు 4-5 కోట్లు కానుకలు వచ్చే దేవస్థానం ఎక్కడ ఉందయ్యా అంటే తిరుపతి మాత్రమే. తిరుమల గిరివాస వెంకటేశ్వర శ్రీనివాస ఎక్కలేను స్వామి 7 కొండలు, ఎక్కలేను స్వామి 7 కొండలు, ఎక్కలేము స్వామి 7 కొండలు, ఎక్కలేము స్వామి 7 కొండలు, ఈ కొండకు వస్తామని మొక్కుకుంటేనే వేడుకుంటుని నీ కొండకు వస్తానని మొక్కుకుంటుని వచ్చే ఓపిక లేక వేడుకుంటుని మారమూటినా నీవే భారము స్వామి నీవే స్వామి కొండలవాడ వెంకటరమణ ఎక్కలేను స్వామి 7 కొండలు, ఎక్కలేను స్వామి 7 కొండలు, కొండకు కొండ ఎక్కలేను మేము కొండ దిగిరాము నీవు, కొండలెక్కలేను మేము కొండ దిగిరాము నీవు, కొండ ఎక్కలేను మేము కొండ దిగిరాము నీవు, తీర్చే భాగ్యము లేదు. ఎవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను చెడుకొండలోడా వెంకటరమణ శ్రీనివాస ఎక్కలేను స్వామి 7 కొండలు, నేనెక్కలేను స్వామి 7 కొండలు, తోడులేని వాడను నీడలేని వాడను, తోడులేని వాడను నీడలేని వాడను, తోడులేని వాడను నీడలేని వాడను, నాకున్న తోడు నీవేనని నమ్మితిని. దయ చూపవయ్యమమ్ము దరిచేతవయ్యమమ్ము, దయ చూపవయ్యమమ్ము దరిచేతవయ్యమమ్ము, ఈ మొక్కులు తీర్చి నీ దర్శనము, నీ మొక్కులు తీర్చి నీ దర్శనము. 7 కొండలవాడ వెంకటరమణ శ్రీనివాస ఎక్కలేము స్వామి 7 కొండలు, ఎక్కలేము స్వామి 7 కొండలు. స్వామిని ధ్యానించి తిరుపతికి చేరుకున్నారు. నాథ దేవి ఆ కోనేటిలో స్నానం ఆచరించి అవును దుగురాంబ 2 బట్టలు ధరించుకున్నారు. సాష్టాంగ నమస్కారం.